శివ మరో తప్పు చేయబోతున్నాడు అన్నట్టుగా పార్వతమ్మ మీనాకి ఫోన్ చేసి గుణతో కలిసి వాడు బయటికి వెళ్తున్నాడు, చెప్పినా వినిపించుకోవడం లేదే, నువ్వు త్వరగా రా అని చెప్పంటే నేను వచ్చేంత వరకు ఎలాగోలా వాడిని ఆపండి, నేను వస్తాను అన్నట్టు మీనా చెప్తుంది. కానీ మీనా వెళ్ళేలోపే ఈ శివ ఆ గుణతో కలిసి బాలు దగ్గరికి వెళ్తాడు. అది కూడా తను కొట్టేసిన ₹1,00,000 తీసుకొని, ఇదిగో ఈ డబ్బుల కోసమే కదా నాకు కొట్టావు, నా చెవి ఇరిచావు, ఇదిగో నీ డబ్బులు నువ్వు తీసుకో అంటూ ఉంటే బాలు కోపంగా శివాని చూస్తూ ఉంటే, ఏంటి డబ్బులు వద్దా అంటే, ఎందుకు వద్దు, ఇది మా నాన్న కష్టపడి సంపాదించిన డబ్బులురా, నేను ఎందుకు వద్దంటాను అన్న డబ్బులు అయితే తీసుకుంటాడు. అలాగే శివ మాట్లాడే మాటలకి విపరీతంగా అయితే బాలుకి కోపం వస్తుంది. అంతంతగా రెచ్చగొట్టేలా ఆ వయసుకి మాట్లాడిన మాట్లాడకూడదు, కానీ అలాంటి మాటలు మాట్లాడతాడు. కానీ మీనా కోసం అన్నట్టు కోపంగా మౌనంగా ఉంటాడనమాట. అయితే సత్యంకి ఆ డబ్బులు తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత, ఇదిగో నాన్న నీ డబ్బులు అంటే, నా డబ్బులు ఏంట్రా అంటే, అదే అప్పుడు ఒకసారి అమ్మ పోగొట్టుకుంది కదా ఆ ₹1,00,000 పోలీసులు పట్టుకున్నారులే వాడిని, తిరిగి ఇచ్చారు అన్నట్టు మాట్లాడుతూ ఉంటే, వాడెవడో నేను చూడాలి, పోలీస్ స్టేషన్లో ఉన్నాడా చెప్పు, ఎక్కడున్నాడో చెప్పు, నేను వెళ్తాను అంటూ ప్రభావతి కోపంగా అడుగుతూ ఉంటే బాలు సమాధానం చెప్పాడనమాట. అప్పుడే మీనాకి అర్థమవుతుంది, ఏదో జరుగుతోంది కానీ ఈయన నాకు చెప్పడం లేదు, తెలియనివ్వడం